అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మారుతి కలెక్షన్స్. ఈరోజు మనం చూస్తున్న శారీస్ అయితే ఫ్యాన్సీ శారీస్ అండి. ఇది మనకి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ పట్లాగా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. మీకు నేను ఒక పొర మీద చూపిస్తున్నాను, అలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు. చాలా లైట్ వెయిట్గా బాగుంటుంది. కంచి బార్డర్ వచ్చి మనకి ఎప్పుడు పైన ఏంటంటే అన్ని బెనారస్ లాగా వస్తాయి కదండి. ఇప్పుడు కొంచెం మనకి డిఫరెంట్గా ఏంటంటే పైన శారీ అంతా ప్లెయిన్, బార్డర్ అయితే కంచి బార్డర్, దానిపైన ఇదంతా మనకైతే థ్రెడ్ వర్క్ అండి, థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. చక్కగా పైపక్క కూడా చిన్న బార్డర్, శారీ అంతా అక్కడక్కడ ఈ విధంగా చిన్న బుటీస్ అయితే ఉంటుంది. దీనికి ఇంకా పళ్ళు పాటు వచ్చేస్తే మనకి బార్డర్ గ్రీన్ కలర్ ఉంది కదండి, అదే విధంగా షార్ట్ పళ్ళు అంటే పెద్దది కాకుండా సింపుల్గా ఇలా గ్రీన్ ఇచ్చేసారు. లాస్ట్ కొంచెం ఇక్కడ వరకు టిష్యూ లాగా వచ్చేసి ఉంటుంది. ఇంకా మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ గ్రీన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ఉంటుంది. మనకి జస్ట్ ఇది ముందు ఒక 1/2 మీటర్ ప్లెయిన్ వస్తుంది. మిగతా అంతా ఈ విధంగా ఓవరాల్గా అక్కడ ఇచ్చినట్టు ఫుల్ వర్క్ కాకుండా చిన్న చిన్న బిట్స్ లాగా వర్క్ ఇచ్చారు. 2 మీటర్స్ మాత్రం ఈ విధంగా ఫుల్ వర్క్ వస్తుంది. 2 మీటర్స్ అంటే మనకి ఏంటంటే షోల్డర్ కట్టుకునే వరకు, షోల్డర్ మనకి కుచ్చుల పార్ట్ ఉంటుంది కదండి, అక్కడ దాకా వచ్చేస్తుంది. 2.5 మీటర్ దాకా వచ్చేస్తుంది ఈ విధంగా. మిగతా అంతా చాలా లైట్ వెయిట్ అండి. మీకు చూడండి సాఫ్ట్గా వంగిపోతుంది. ఫ్రిల్స్ చాలా లైట్ వెయిట్, మనకి చిన్న చిన్న అకేషన్స్ పర్పస్కి బాగా పనికొస్తుంది. వీటిలో ఒకసారి నేను కలర్ చూపెట్టేస్తాను. ఇంక ఇది మొత్తం ఓపెన్ చేయడం లేదండి. ఇది రెడ్ గ్రీన్ కలర్. సరే ఒక్కసారి ఈ విధంగా 4 మడతలు మెత్తిస్తాను, మొత్తం కాకుండా, అంటే మీకు లుక్ అర్థమవుతుంది. ఇంతే. రెడ్కి ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ కలరే పళ్ళు వచ్చేస్తుంది, బాటిల్ గ్రీన్ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఇదైతే మనకి నేవీ బ్లూకి ఆనంద బ్లూ కలర్ వర్క్ కూడా చూసారా, చక్కగా నేవీ బ్లూకి పింక్ ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. ఆనంద బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది, ఆనంద బ్లూ కలర్ పళ్ళు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి చిలక పచ్చకి కాఫీ కలర్, డార్క్ వక్క కలర్ అంటాం కదండి, ఆ కలర్ చాలా చక్కగా ఉంది. దీనికి కూడా వక్క కలర్ పళ్ళునే వచ్చేస్తుంది. ఆ బార్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. అంటే అన్ని బెనారస్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వర్క్ లాగా కాంబినేషన్స్తో మనకి డిఫరెంట్గా. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఇది మనకి లైట్ వెయిట్. దీంట్లో ఇంకొక ప్యాటర్న్ వర్క్లోని ఫ్యాబ్రిక్ కూడా అదే ఫ్యాబ్రిక్, కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది. అంటే దీంట్లో మనకి దగ్గరకు జూమ్ చేస్తే చూడండి సెల్ఫ్ లైన్స్ లాగా వస్తుంది. ఫ్యాబ్రిక్ కదల్చు సెల్ఫ్ లైన్స్ లాగా వస్తుంది. ఇది వర్క్ కూడా ఏంటంటే అండి, ఇది సెల్ఫ్ కలర్ థ్రెడ్తో ఇచ్చారు. ఇది ఇప్పుడు మెరూన్ కలర్కి మనకి ఎల్లో కలర్ బార్డర్, గంధం కలర్ బార్డర్ లాగా సిల్వర్ కలర్ వచ్చింది వీవింగ్. పై పక్క కూడా చిన్న బార్డర్. ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. పళ్ళు కూడా జస్ట్ ఊరికే సింపుల్గా ఒక జరీ లైన్ ఇచ్చేసారు అంతేను. దీనికి ఇప్పుడు ఈ కలర్ మీద మనకు బాగా కనపడుతుంది చూడండి సెల్ఫ్ లైన్స్. బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది, బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది కూడా ఏంటంటే అండి తిరిగేదాకా 2 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్గా వస్తుంది వర్క్. 2 మీటర్స్ వచ్చేసి పై పక్క దాకా ఫుల్ వచ్చేస్తుంది. మిగతా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హాఫ్ దాకా, అంటే మోకాళ్ళ దాకా వచ్చేస్తుంది. హాఫ్ అంటే హాఫే కాదు, ఈ ముందు 1/2 మీటర్ అయితే ప్లెయిన్ ఉంటుంది, అది కామన్. మోకాళ్ళ దాకా వచ్చేస్తుంది మనకి, అంటే మొత్తం ఓవరాల్ శారీ ఉన్నట్టే ఉంటుంది. ఇకపోతే వీటిలో కలర్స్ అండి ఒకసారి. ఇది వచ్చేసి చిలక పచ్చకి నేవీ బ్లూ కలరు, సేమ్ అదే ఉంటుంది ప్యాటర్న్ అంతా. బార్డర్ కలర్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి క్రిమిషన్ కలర్కి రాయల్ బ్లూ కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ శారీ అండి. ఇది మనకి సిల్వర్ కలరు. సిల్వర్ కలర్లో మనకి కోటా చెక్స్ అండి, కోటా టిష్యూ చెక్స్. ఇది మనకి ఫ్యాబ్రిక్ అయితే కోటా చెక్స్. కోటాలో కూడా మనకి సిల్వర్ ఉంటుంది, టిష్యూ ఉంటుంది కదా, స్టిఫ్గా ఉంటుంది అనుకోవద్దండి, చాలా లైట్ వెయిట్. ఇక్కడ చూడండి నేను మడతలో పెట్టడం లేదు, విడిగా పెట్టినా కూడా మీకు ఫ్రిల్స్ చాలా చక్కగా వంగిపోతుంది. ఫాలింగ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ కూడా, అలానే మరీ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా మనకి ఆరెంజ్ పింక్ తీసుకొని గ్రీన్ కలర్ మల్టీ కలర్, ఇది మొత్తం థ్రెడ్ వర్క్, కింద సిల్వర్ కలర్ బార్డర్. ఇది కూడా 2 మీటర్స్ మనకి ఫుల్ వర్క్ ఉంటుంది. మిగతా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి
కుర్చీల వరకు ఉంటుంది. ఒక్కొక్క శారీ డిఫరెంట్ కాబట్టి మీకు నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది, హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కోరా ఆర్గంజా లాగా ఉంటుందండి. ఇందాకటి కోట, ఇది కోరా ఆర్గంజా టిష్యూ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది సిల్వర్ కలరే, లైట్ క్రీమ్ కలర్ బార్డర్ ఇచ్చారు. దీనికి ఏంటంటే అండి మనకి సర్కిల్స్ లాగా వర్క్ ఇచ్చి ఒక లైన్ అంతా డార్క్ గ్రే కలర్ సర్కిల్స్, ఒక లైన్ అంతా ప్యారెట్ గ్రీన్ సర్కిల్స్. ఇది కూడా మనకి ఏంటంటే అండి 1.5 మీటర్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. ఈ విధంగా సర్కిల్స్ కూడా మనకి శారీ మొత్తం వచ్చేస్తుంది. 1.5 మీటర్ 2 మీటర్స్ దాకా వచ్చేస్తుందండి. మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ క్రీమ్ వచ్చింది కదండి, అదే విధంగా బ్లౌజ్ కూడా లైట్ క్రీమ్ కలర్ తో పేరప్ చేశారు బ్లౌజ్. ఇంకా ఓవరాల్ మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి మెసేజ్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాము. మా కలెక్షన్స్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.